బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రీసెంట్గా ఆయన చేసిన ట్వీట్ విషయంలో సైతం వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు నాగబాబు. దీంతో మనతో ఉండేవాడు మనవాడు అంటూ ఆయన చేసిన ట్వీట్ బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రీసెంట్గా ఆయన చేసిన ట్వీట్ విషయంలో సైతం ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు నాగబాబు. దీంతో మనతో ఉండేవాడే మనవాడు అంటూ ఆయన చేసిన ట్వీట్పై వివాదం ఒక్కసారిగా చెలరగింది. మనం చూసాం, కూటమికి అనుకూలంగా పవన్ కళ్యాణ్కి ఫేవర్గా పిఠాపురంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురం వెళ్ళినటువంటి పరిస్థితి. అదే రోజు నంద్యాలకు వెళ్ళాడు అల్లు అర్జున్. తన స్నేహితుడి కోసం ఆయన ప్రచారంలో పాల్గొన్నాడు. తన స్నేహితుడిని గెలిపించాలంటూ అల్లు అర్జున్ బన్నీ అతను తనకు అనుకూలంగా ప్రచారాన్ని అయితే చేశారు. సో దానికి ఉద్దేశించే నాగబాబు ఆయన ట్వీట్ చేశారు అంటూ అప్పట్లో సంచలనంగా మారింది. ఒకవైపు కూటమి వర్సెస్ వైసీపీ కావచ్చు, లేదా కూటమి వర్సెస్ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు నాగబాబు పైన ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదికగా వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆ ట్వీట్ కనిపించకుండా పోయింది. సో అనూహ్యంగా ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసిన తర్వాత కూడా నాగబాబు పైన అల్లు అర్జున్ అభిమానులైతే ఎక్స్ వేదికగా ఆయన పైన దాడిని కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మరొక అప్డేట్ వస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రీసెంట్గా ఆయన చేసిన ట్వీట్ విషయంలో సైతం వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు నాగబాబు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రీసెంట్గా ఆయన చేసిన ట్వీట్ విషయంలో సైతం వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అంటూ కొత్త ట్వీట్ చేశారు నాగబాబు. ఇక నాగబాబు ఈ ట్వీట్లకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని డిప్యూటీ బ్యూరో చీఫ్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి. నాగబాబు ట్వీట్ పెద్ద దుమారం రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే నాగబాబు కుటుంబంలో కూడా ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. 14వ తారీఖు రోజు ట్వీట్ చేశాడు నాగబాబు. అంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడైనా మా కోసం పనిచేసేవాడు మావాడే అనే ఒక ట్వీట్ చేశాడు. అంటే 4 లైన్ల ట్వీట్ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. సోషల్ మీడియాలో నాగబాబు పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంటే చిన్న ట్వీట్ చేయడం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి శిల్ప రవిచంద్రారెడ్డి కోసం ప్రచారం చేసిన సొంత స్నేహితుడి కోసం చేయడం తప్ప ఇలాంటి విషయాలపైన నాగబాబు పైన పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నిటి కూడా ఎక్స్ వేదికగా నాగబాబు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇవాళ అంటే నిన్ననే తన ఎక్స్ ఖాతాను కూడా మూసివేశాడు. ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని చెప్పి మళ్ళొక పదాన్ని జోడిస్తూ మళ్ళీ ఎక్స్ ఖాతాని మళ్ళీ యాక్టివ్ చేసిన పరిస్థితి. అంటే ఒక చిన్న 4 లైన్ల ట్వీట్ ఎంత దుమారాన్ని రేపిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది ఇటు సినీ పరిశ్రమకి అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రజలకి సుపరిచితం. మెగా స్టార్ చిరంజీవితోనే మిగతా ఫ్యామిలీ అంతా కొనసాగుతూ వస్తుంది. కానీ కేవలం ఎక్కడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడో ఆ పోటీ చేసిన ప్లేస్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి తన సొంత మామ కోసం వచ్చి ప్రచారం చేయకపోవడం అనేది నాగబాబుకి తీవ్ర కోపాన్ని తెప్పించింది. ఆ టైంలోనే ఎలక్షన్కు ముందు 2 రోజుల ముందు నంద్యాలకు 650 కిలోమీటర్లు ప్రయాణించిన అల్లు అర్జున్ నా కోసమే ప్రచారానికి వచ్చాడు, రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి శిల్ప రవిచంద్రారెడ్డి మీడియా ముఖంగా అలాగే ప్రజలకు వేల మంది వచ్చిన అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు అలాగే స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజలకి అభివాదం చేస్తూ తెలిపిన పరిస్థితి. ఆ విషయంలో
ఏదైతే పార్టీల పరంగా పోరు జరుగుతుంది, ఇటు వైసీపీ వర్సెస్ కూటమి అన్న రీతిలో పెద్ద ఎత్తున పోటీ జరుగుతుంది. ఆ పోటీని కోసం అంటే నాగబాబు అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ రాకపోవడం ఏంటన్న ప్రశ్న పెద్ద ఎత్తున తలెత్తింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం అల్లు అరవింద్ ఫ్యామిలీ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్నే పెట్టాడు. ఎందుకంటే తన తమ్ముడు జనాల కోసం పనిచేస్తున్నాడు, జన సైనికుల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కి పిఠాపురం ప్రజలు సపోర్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు 24 గంటల పాటు అంటే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం మీకోసం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడు. పవన్ కళ్యాణ్ కోసము నాగబాబే గాక మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అంటే ఏదైతే మీడియాకు సంబంధించిన టీవీ నటులు కావచ్చు, సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు కావచ్చు, చాలామంది నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు. నాగబాబు కూడా 2 నెలల కాలంగా పిఠాపురంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు ఓట్లు ఎలా వేయించాలనే విషయాన్ని ఉధృతంగా ప్రచారం చేశాడు. కానీ ఒక్క అల్లు అర్జునే, సొంత మేనల్లుడు అల్లు అర్జున్ పిఠాపురంకు రాకపోవడం పెద్ద దుమారాన్ని రేపింది. ఆ దుమారం తనలోని భావాన్ని వ్యక్తపరుస్తూ అంటే ఆవేశ రూపంలో కావచ్చు, ఆవేదన కావచ్చు, వేరే రకం కావచ్చు 4 లైన్ల ట్వీట్ని చేశాడు. ఎందుకంటే మా కోసం పనిచేసేవాడు మావాడైనా అంటే పక్కవాడైనా సరే మా దగ్గర మా గుండెలో ఉంచుకుంటాం. అంటే ప్రత్యర్థుల కోసం పనిచేసేటోడు మావాడైనా సరే పరాయి వాడైన విషయాన్ని అల్లు అర్జున్కు సంబంధించి క్లియర్గా పోస్టు చేసిన పరిస్థితి. కానీ ఈ పోస్టు తర్వాత లక్షలాది మంది అభిమానులు నాగబాబు పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎందుకంటే సొంత మేనల్లునే ఎందుకు దూరం పెడుతున్నారు, ఒక స్నేహితుడు కోసం వెళ్ళిన అల్లు అర్జున్ని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం పైన దుమారం చెలరేగింది. ఫ్యామిలీలో కూడా అంటే అల్లు అరవింద్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, నాగబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మధ్య కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ చర్చ జరిగిన క్రమంలోనే 14వ తారీఖు రోజు చేసిన ట్వీట్ని నిన్న డిలీట్ చేసి ఎక్స్ ఖాతాను కూడా మూసేశాడు. మళ్ళీ ఇవాళ యాక్టివ్ చేస్తూ ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని చెప్పి కూడా నాగబాబు మళ్ళీ సేమ్ లైన్లో అంటే కుటుంబాల మధ్య పొరపచ్చాలు రాకూడదు, మళ్ళీ అభిమానులకు వేరే రకమైన మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే ఎక్స్ వేదిక అనేది కూడా కోట్లాది మందికి సంబంధించిన అంశం. అందులో ఆ ప్రచారం తమకు వ్యతిరేకంగా వస్తే పరిస్థితులు కూడా వేరే రకంగా ఉంటాయన్న క్రమంలోనే మళ్ళీ ఇవాళ ఎక్స్లోకి వచ్చి ఏదైతే ఆ ట్వీట్ని డిలీట్ చేస్తూ మళ్ళీ తన ఖాతాను యాక్టివ్గా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.